ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు గమనిస్తా ఉన్నాడు. ఇలా ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారో చూస్తా ఉన్నారు. ఇలా నేను ఒకటే అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, నిన్న మీరు న్యూస్లో చూసుంటారు, ఓ చిన్న పిల్లగాడు ట్యాంకర్లతోని మా పొలం ఎండిపోతా ఉంది, మేము నీళ్లు కొడతా ఉన్నాము, చూడండి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి నా తల్లిదండ్రులకి నేనే చెప్పిన. ఎందుకంటే మా తాతకి 2000 నుంచి 4000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నాడు, కానీ ఆ 4000 రూపాయల పెన్షన్ రాలే, కానీ నా 4 ఎకరాల పొలం మాత్రం ఇవాళ ఎండిపోతా ఉంది అని చెప్పి ఆ చిన్న పిల్లగాడు చెప్తా ఉన్నాడు. చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు. ఇలా ఎందుకు నీళ్ళు ఇస్తలేరు? ఇలా పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయి, మక్క పరేడ్లు ఎండిపోతా ఉన్నాయి, పత్తి చేన్లు ఎండిపోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎండిపోతా ఉంటే వీళ్ళ జలసాలు చేసుకుంటా వీళ్ళు తిరుగుతూ ఉన్నారు.